చాకోగాడు చూసారా ఎలా ఎగబడుతున్నాడో? దేనికోసం అనుకుంటున్నారా? మా హస్బెండ్ చేసిన చక్రాల కోసం అండి. వాడికి సూపర్ అంటే సూపర్ నచ్చేసినాయి. చక్రాల సౌండ్ అయితే చాలు ఎక్కడున్నా వచ్చేస్తున్నాడు. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు A&M ఫుడ్ అండ్ లైఫ్. ఈ రోజు మా హస్బెండ్ స్టైల్లో చక్రాల రెసిపీ చూసేద్దాము. చాలా ప్లేసెస్ లో వీటిని మురుకులు అంటారు, జంతికలు అంటారు, బట్ మా ఏరియాలో చక్రాలు అంటారు అనమాట. సో ఎంత సింపుల్ గా అయిపోయే ఈ చక్రాల రెసిపీ ఈ రోజు చూసేద్దాము. సో దీనికోసం ఒక బేసిన్ లో కొలతకు ఒక గ్లాస్ పెట్టుకున్నారు. అదే గ్లాస్ తో ఒక 2.5 గ్లాసెస్ శనగపిండి తీసుకున్నారు అనమాట. దీంతో పాటు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. సో 2.5 గ్లాసెస్ శనగపిండికి ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ దీనిలో వచ్చేసి వాము వేసుకోవాలండి. వాము చూసారా ఇట్లా చేతిలో తీసుకొని నలుపుకొని వేసేసుకుంటున్నారు. సో ఈ వాము అంతా వేసేసి ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసారు. దాని తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నారు. దాని తర్వాత ఇందులోనే కారం కూడా వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నారు. సో ఇదంతా ఫస్ట్ పిండి అంతా బాగా కలిసేలాగా వాటర్ వేయకుండా ముందు ఒకసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా అట్లాగా మంచిగా కలుపుకోవాలి. దీని తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం పిండిని బాగా కలుపుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో సరిపడా వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకుంటున్నారు. ఈ పేస్ట్ వచ్చేసి మనం చపాతీలకు కలుపుకునే పిండి అంత గట్టిగా అయితే ఉండకూడదు. డెఫినెట్ గా కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట. చూసారు కదా, కొంచెం వాటరీగానే ఉండాలి. సో ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టుకునేటప్పటికే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి పిండి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ మనం ఎంత వాటర్ పోసాము అయినా చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. సో దీనికి సరిపడా మళ్ళీ వాటర్ ని చల్లుకుంటూ ఉండాలన్నమాట. పిండి గట్టిగా అయిపోతే ఏమవుతుంది అంటే చక్రాల గిద్దెల్లో సరిగ్గా దిగదు. సో కొంచెం ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ బాండి వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కాగనివ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చక్రాల గిద్దలు రెడీ చేసుకోవాలి. దీనికోసం చక్రాల గిద్దల లోపల సైడ్ కొంచెం వాటర్ అనేది రాసుకోవాలి. వాటర్ కాకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు. రాసేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకోవాలన్నమాట. ప్లేట్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇలా మూత పెట్టేసుకొని ఆల్రెడీ కాగిన ఆయిల్ లో మనము చక్రాలు ఎత్తేసుకోవడమే. ఇలా చక్రాలు ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ వేసిన తర్వాత కొంచెం సేపు కాలనిచ్చి అప్పుడు మాత్రమే చక్రాలు తిప్పుకోవాలి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా, మంచిగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ ఇలా ట్యాప్ చేసి చూస్తున్నారు అనమాట. ఏంటంటే అవి ఫ్రై అయినాయో లేదో తెలుస్తుంది. కొంచెం సౌండ్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. మెత్తగా ఉంటే సౌండ్ రాదు కదా. సో ఫ్రై అయిపోయినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. సో 2 సైడ్స్ ఇలాగా బ్రౌన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి చిన్న బుట్టలో వేసేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా వచ్చినాయండి. అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. మిగతా పిండి అంతా కూడా ఇట్లానే చక్రాలు ఎత్తుకొనేసి కాల్ చేసుకున్నాము. మంచి టైం పాస్ లేకండి, తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది. చాకోగాడితో పాటు మేము కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.